మా కోడలి పెళ్లి చాలా బాగా జరిగింది, కానీ ఒక బాధ కూడా ఉంది. ఆ బాధ ఏంటి అనేది నేను వీడియో ఎండింగ్ లో చెప్తాను. ఇక్కడైతే అయ్యగారు అమ్మాయితోని అబ్బాయితోని ప్రమాణం చేపిస్తున్నాడు. ఏమని అంటే, అమ్మాయిని జీవితాంతం మంచిగా చూసుకుంటాను అని అబ్బాయితోటి, మెట్టినింటి గౌరవాన్ని కాపాడుతాను అని అమ్మాయితోని ప్రమాణం చేపిస్తున్నాడు. ఆ టైంలో అబ్బాయి మనస్ఫూర్తిగా మంచిగా చూసుకుంటా అని అన్నాడు. ఆ మాట వినగానే పెళ్లి కూతురి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. మా కోడలికి తల్లిదండ్రులు లేనందుకు అత్తగారు చేసుకోబోయే భర్త మంచిగా దొరకాలి అని అనుకునే వాళ్ళం. ఆ మాట ఇప్పుడు నిజమైంది అని నాకు అనిపించింది. పెళ్ళైన తర్వాత మా కోడలి లైఫ్ బాగుండాలని మీరు అందరూ బ్లెస్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి డీప్ గా వెళ్తే, పెళ్లి కూతుర్ని చేసిన రోజు నైట్ ఇంటికి వెళ్ళేసరికి 12 అయింది అని చెప్పాను కదా. వెళ్ళాక మళ్ళీ మార్నింగ్ 4కే లేసి పెళ్లికి అందరం రెడీ అయ్యి అమ్మాయి వాళ్ళ ఇంటికి బయలుదేరాము. హలో హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మార్నింగ్ 8 కల్లా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళేసరికి అమ్మాయిని వాళ్ళ అక్కయ్య రెడీ చేస్తుంది. నేను వీడియో తీస్తుంటే వీడియో తీసిన కాడికి చాలు కానీ జీలకర్ర బెల్లం దంచాలి, తలంబ్రాలు కలపాలి అని పిలిచారు. సరే అని ఇక నేనైతే జీలకర్ర బెల్లం దంచుతున్నా. దంచుకుంటూ మధ్య మధ్యలో మా అత్తమ్మలని అడుగుతున్నా అనమాట, ఇగో చాలా ఇంకా దంచాలా అని. ఇంకా జీలకర్ర బెల్లం ఎంతసేపు దంచుతావు, తర్వాత దంచుదోలే, అది పక్కకు పెట్టేసి ముందైతే తలంబ్రాలు కలుపుదాము అని మా అత్తమ్మలు అంటే 5గురం కలిసి తలంబ్రాలకు అయితే కలుపుతున్నాం. మా అత్తమ్మలు ఒకరు తెనాలి నుంచి, ఒకరు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇంత ఎండల్లో మా కోడలి కోసము వచ్చి 3 days మాతో టైం స్పెండ్ చేశారు. వాళ్ళకైతే థ్యాంక్ యూ చెప్పాలి. ఇక తలంబ్రాలు కలిపిన తర్వాత నేను మళ్ళీ జీలకర్ర బెల్లం దంచడం స్టార్ట్ చేశాను. ఇలా చిన్న చిన్న పనులు ఇంట్లో కంప్లీట్ చేసుకున్నాక ఫంక్షన్ హాల్ కి తీసుకొని వెళ్ళేటి అన్ని సదురుకొని ఫంక్షన్ హాల్ కి అయితే వెళ్ళాము. ఫంక్షన్ హాల్ కు వెళ్ళగానే అమ్మాయిలు అబ్బాయిలు ఎదుర్కొనే ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది కదా, ఆ వీడియో మిస్ అయిపోయింది. నేను దగ్గర నుండి పెళ్లి పనులు చూసుకోవడం వల్ల కొన్ని వీడియోస్ మిస్ అయ్యాయి. ఎదుర్కోవడం అయిపోయాక ఇలా బావను బామ్మర్దులు ఎత్తుకొని తీసుకొచ్చి పందిట్లో కూర్చోబెడతారు. ఇక్కడ మెయిన్ క్లిప్ జీలకర్ర బెల్లం పెట్టడము మిస్ అయింది. అసలు జీలకర్ర బెల్లం పెడితే సగం పెళ్ళి అయినట్టే అంటారు కదా. ఆ వీడియో ఎవరి దగ్గరనైనా ఉంటే పంపియండి అని చాలా మందికి కాల్ చేసి అడిగాను. కొందరేమో వీడియో తీయలేదు అన్నారు, తీసిన వాళ్ళేమో వీడియో రాలేదు అన్నారు. ఏమో లేండి, ఇక మొత్తానికైతే మా కోడలి పెళ్ళి అయితే అయిపోయింది. 3 ముళ్ళు అయితే అమ్మాయి మెడలో పడిపోయాయి. మా కోడలు అమ్మాయి కాస్త ఆంటీ అయిపోయింది. మా కోడలు గుండెల మీద తాళి పడగానే నా గుండెలో భారం సగం తీరినట్టు అయిపోయింది. నిజంగా చెప్తున్నా, పెళ్లి చూపులు అయ్యి అందరూ పెళ్లికి ఓకే అనుకున్నాక ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి హల్దీ, పసుపు గుట్టము, పెళ్లి అన్ని కార్యక్రమాలు ఇలా జరుగుతాయని నాకు ఒకటే టెన్షన్. పెళ్లి పనులంటే మామూలుగా ఉండే, ఎవరో ఒక్కరు చేస్తే అయ్యే పనులు కావు. ఇంకా అందులో అమ్మాయికి పేరెంట్స్ లేరు కదా, అందుకే నాకు కొంచెం టెన్షన్ గా ఉండేది. మా కోడలు వాళ్ళ ఫ్రెండ్స్, మా అల్లుడి ఫ్రెండ్స్, అంటే పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్ అన్నమాట, ఇంకా మా రిలేషన్స్, ఇలా చాలా మంది హెల్ప్ చేశారు. హెల్ప్ చేసిన వాళ్ళందరికైతే నేను థ్యాంక్ యూ చెప్తున్నా. ఇంకా ఇప్పుడైతే అబ్బాయి అమ్మాయికి మట్టలు పెడుతున్నారు. ఇక తర్వాత మేనమామలు వచ్చి ఏదో మట్టలను సెట్ చేస్తారు కదా, ఇక్కడ అదే కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఇలా మట్టలు సరి చేసినందుకు మేనమామలకు బట్టలు పెడతారు కదా, అది వీడియోస్ అయితే తీయలేదు, అందుకే జస్ట్ అలా ఫొటోస్ యాడ్ చేస్తున్నా. ఇక తలంబ్రాల కార్యక్రమం మొదలైంది. స్టార్టింగ్ లో అయితే ఇలా అయ్యగారు పద్ధతిగా మంత్రాలు చదువుతూ ఒక 2-3 సార్లు అమ్మాయితోని, ఒక 2-3 సార్లు అబ్బాయితోని ఒకరి మీద ఒకరికి తలంబ్రాలు అయితే పోయించాడు. తర్వాత ఇక మీరే పోసుకోండి అని బేషన్ మొత్తం వాళ్ళకి అప్పచెప్పాడు. ఒకరి మీద ఒకరు ఎంత పోటీగా పోసుకుంటున్నారో చూడండి. ఇప్పుడు ఈ వీడియో చూసుకుంటూ వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు భలే నవ్వొస్తుంది. వీళ్ళని చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది కదా జంట, చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే.
ఇగో ఇక్కడ అబ్బాయి చూడండి అమ్మాయి పాపడ పిల్లని ఎలా సెట్ చేస్తున్నాడు. అబ్బో అబ్బాయి అమ్మాయిని చాలా కేర్ గానే చూసుకునేటట్టున్నాడు. నాకైతే అలాగే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక తలంబ్రాలు పోసుకున్న తర్వాత ఇవి కలర్ కలిసి లైట్ వెయిట్ ఈ చిన్న బాల్స్ ఉంటాయి కదా, వాటిని ఊదుకోమని ఇచ్చాడు అయ్యగారు. అబ్బా అబ్బాయి అయితే ఎంత హుషారు చూడండి, మొత్తం మా కోడల మొహం మీదకే ఊదేశాడు. తలంబ్రాల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక సదస్సు కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. సదస్సు అంటే ఇక్కడ అమ్మాయితోని అబ్బాయితోటి పర్వన్నం వండిపిస్తారు. మా క్యాస్ట్ లో పెళ్లి ప్రాసెస్ చాలా పెద్దది. తాళి కట్టే ముందు బానే పూజ ఉంటది, తాళి కట్టిన తర్వాత కూడా బానే పూజలు ఉంటాయి. పెళ్లి చాలా బాగా జరిగింది, హ్యాపీ. కానీ ఒక బాధ ఉంది అని స్టార్టింగ్ లో చెప్పావు కదా, ఇంకెప్పుడు చెప్తావు ఆ బాధ ఏంటి అని అనుకుంటున్నారా? చెప్తా కొంచెం వెయిట్ చేయండి. ఇలా అమ్మాయితోని అబ్బాయితోని పర్వన్నం వండించిన తర్వాత అమ్మాయితోని అబ్బాయితోని 13 మందికి నోము కూడా ఇప్పిస్తారు. ఈ నోము ఇప్పించే కార్యక్రమం అయిపోయిన తర్వాత నాగబెల్లి చేస్తారనమాట. నాగబెల్లి అంటే ఇలా 4 చెంబులు పెట్టి పూజ చేస్తారు. ఈ 4 చెంబులను కలుపుతూ ఒక దారం కట్టారు కదా, కనిపిస్తుందా మీకు వీడియో? ఈ దారాన్ని సంతానం లేని వారు మెడలో వేసుకుంటే సంతానం కలుగుతుంది అని ఒక ప్రతీక. అది ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలియదు. పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు అన్ని అయిపోయిన తర్వాత అందరూ భోజనం చేశాక అమ్మాయికి సారపెట్టే కార్యక్రమం అయితే జరిగింది. ఇక తర్వాత అప్పగింతల కార్యక్రమం మొదలైంది. అందరూ చాలా అంటే చాలా ఏడ్చారు. అప్పగింతలు అయ్యాక ఇక అన్ని సదురుకొని అమ్మాయిని అబ్బాయిని ఇంటికైతే తీసుకొచ్చాము. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఒక బాధ ఉంది అని, ఆ బాధ ఏంటో ఇప్పుడు చెప్తాను. ఏంటంటే అబ్బాయి వాళ్ళది దూరం అన్నమాట. జగిత్యాల అవతల అల్లిపూరు అని ఒక ఊరు అన్నమాట. మా కోడలు మమ్మల్ని అందరినీ వదిలేసి అంత దూరం వెళ్తుంది అనే బాధ. దగ్గరుంటే ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్ళి చూసే వాళ్ళం కదా. ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళాలంటే మినిమం 5 hours అయినా పడుతుంది జర్నీ. అయినా తను ఎంత దూరంలో ఉన్నా హ్యాపీగా ఉంటే మాకు అంతే చాలు. భరత్ లో అయితే మా అల్లుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. నాకైతే అంత పెద్దగా డాన్స్ రాదు. మా కోడలు పెళ్ళయ్యాక భరత్ లో కంపల్సరీ డాన్స్ చెయ్యాలి అనుకున్నా. అవునే మమ్మీ, నువ్వు వదిన పెళ్లికి ఎందుకు డాన్స్ చేస్తా అవునరా చేద్దామని అనుకున్నా గానీ తీరా టైం కి నాకు కొంచెం సిగ్గైందిరా. అది మా పెద్దోడి వాయిస్ అన్నమాట. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మధ్యలో వచ్చి అలా అన్నాడు. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది అయితే మా ఆయన మా మరిదన్నమాట. మా కోడలతోటి ఇద్దరు ఇలా డాన్స్ అయితే చేశారు భరత్ లో. నాకు ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే అనిపిస్తుంది నేను కూడా డాన్స్ చేస్తే అయిపోవు. పిల్లలకి హాలిడేస్ కావటం వల్ల నేను అటు ఇటు తిరగడం వల్ల వీడియోస్ కొంచెం లేట్ గా వస్తున్నాయి, ఏమనుకోకండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు డాన్స్ చేస్తూ కనిపిస్తున్నది మా కోడల వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. మొత్తానికి పెళ్లి మాత్రము హ్యాపీగానే జరిగింది. బాయ్, మరి ఉంటా.